ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం వరుసగా. కాబట్టి దానిని కొనసాగింపుగా ఒక వచనాన్ని చదువుకుందాం. క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 36వ వచనము నుండి లేక 35వ వచనం నుండి మనం చదువుకుందాం. బైబిళ్ళు ఉన్నవారు దయచేసి తీసి వాక్యాన్ని గమనించాలని ప్రభుపక్షంగా మనం చేస్తున్నాం. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనినవాడు ఇతడే. మరొకసారి చిన్ని ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, చదివిన లేఖనము మీది, మీ దాసుని జ్ఞాపకం చేసుకుని సమయోచితంగా పలుకండి. ఆయా స్థలాలలో ఆలకిస్తున్న ప్రియులకు ఏ నేలకి విత్తనం అవసరమో ఎరిగిన దేవుడు అందించి మహిమ పొందుమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము దైవ లేఖనాల్లో మోషేను గురించినటువంటి సంగతిని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి దానికి కొనసాగింపుగా మోషే యొక్క జీవితము 3 భాగాలు అని మనము మొదటి భాగము ఫరో ఇంటిలో ఉన్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఫరో ఇంటిలో ఎదుగుతున్నటువంటి మోషేను మనం చూస్తూ ఉన్నాం. ఆ 40 సంవత్సరాలలో ఐగుప్తులోని సకల విద్యల యందు నేర్పరిగా, ప్రావీణ్యుడుగా, కార్యములలో మాటలలో కూడా ప్రావీణ్యతను సంపాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన వివేకములు కలిగినటువంటి వ్యక్తిగా మనం మోషేను చూస్తూ ఉన్నాం. మోషే కాలంలోనే చాలా పెద్ద పెద్ద కట్టడాలు ఐగుప్తులో కట్టబడినని, ఈనాటికి కూడా కొన్ని రుజువులు ఉన్నాయని అక్కడికి వెళ్లి వచ్చిన వారు చెబుతూ ఉన్నారు. మోషే ఒక ట్రెండ్ సెట్టర్ అంటారు. అంటే ఒక నాంది పలికిన వాడు కొన్ని అభివృద్ధులకు. అంటే టెక్నాలజీ ఆ రోజుల్లోనే అభివృద్ధి చేయటానికి దేవుని చేత జ్ఞానము పొందినవాడుగా మోషేను మనం చూడవచ్చు ప్రియులారా. కాబట్టి ఫరో ఇంటిలో మోషే ఎదిగాడు. తరువాత మామ ఇంటిలో 40 సంవత్సరాలు మరి గొర్రెలను మేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుడు తన పని కొరకు ఒక వ్యక్తిని పిలవాలి అని అనుకుంటే ఎక్కువ సంవత్సరాలు తర్ఫీదునిస్తాడు. అన్ని విషయాల్లో ప్రావీణ్యం గల ఒక వ్యక్తి, అన్ని విషయాల్లో మరి జయ జీవితం కలిగిన వ్యక్తి, సాధించిన వ్యక్తి మరి ప్రభు పని కొరకు రావడం అనేది ఎంతైనా ఆశీర్వాదమే. ఈ లోకంలో మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, దేనిలో రాణించకపోయినా సేవకు పంపిద్దామని అనుకోవడం అది సరైన పద్ధతి కాదు అని మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఇదే సమయంలో మరి 3వదిగా దేవుని ఇంట సేవ చేశాడు. తన యొక్క జీవిత కాలం 120 సంవత్సరాలు బ్రతికాడు. మొదటి 40 సంవత్సరాలు ఫరో ఇంటిలో, తరువాత 40 సంవత్సరాలు మామ ఇంటిలో, తరువాత 40 సంవత్సరాలు దేవుని ఇంటిలో సేవ చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ముందుగానే మనం ధ్యానించాము. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ప్రారంభించి ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మోషే తన ముగింపు వరకు దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎన్నో సందర్భాలలో తగిన వివేకాన్ని, వివేచనను దేవుడు తన వాక్కుల ద్వారా మోషేకు అనుగ్రహించినట్లుగా, దేవుని బలము పొంది మోషే గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
చక్రవర్తి ఆశ్చర్యపోయే కార్యాలు చేశాడు. ఐగుప్తులో అద్భుతములు సూచక్రియలు మోషే ద్వారానే దేవుడు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తును సర్వనాశనము చేసి అలాగున దేవుని ప్రజలను ఆయన విడిపించుకున్నాడు. ఆయన బిడ్డలను మోషే నాయకత్వంలో వారు ప్రయాణించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది అంతా ఆఖరు 40 సంవత్సరాల చరిత్ర మనం చూస్తున్నాం. అలాగైతే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోషే మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూనే తన తనువును చాలించాడని మోషే యొక్క ముగింపును గురించి మనం ప్రారంభ వర్తమానాల్లో విన్నాం ప్రియులారా. దేవుడు మాట్లాడుట అంటే వాక్యం అని అర్థం. ఆ కోణములో మనం ధ్యానం చేయాలి రాత్రి. దేవుని వాక్యము శక్తి కలిగినది. దేవుని వాక్యము తేనె కంటే, జుంటె తేనె దారల కంటే అది రుచికరమైనది అనే సత్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక చక్కని ఆలోచన దేవుని వాక్యములోనే ఉంటుంది. మన భవిష్యత్తుకు సంబంధించి, మన ప్రయాణానికి సంబంధించి, మన యొక్క అవరోధాలు ఎలా ఎదుర్కోవాలో దాటిని గురించి, మన శత్రువులను ఎలా జయించాలో వాటిని గురించి అన్నిటిని గూర్చినటువంటి చక్కని సలహా లేకపోతే చక్కని నడిపింపు లేఖనము ద్వారానే అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. ఆ దినాలలో దేవుడు మాట్లాడుట ద్వారా వారు వీటన్నిటి నుంచి విజయం పొందుతూ వారు కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో మన ప్రయాణంలో ఆనాడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వెంటనే ఉత్తరం ఇచ్చేవాడు. ఈనాడు మనకు ఇరుకులు, ఇబ్బందులు, సముద్రం వంటి ఆటంకాలు, ఎర్ర సముద్రం వంటివి, అరణ్యం వంటి ఆటంకాలు, శత్రురాజుల వంటి రాజ్యాలు ఎదురైనప్పుడు, ఇలాంటి పరిస్థితులు మరి ఆత్మీయంగా మన జీవితంలో కూడా ఎదురైనప్పుడు దేవుని వాక్యము ఉన్నది అనే సత్యాన్ని, ఒక మంచి ఆలోచన దేవుని వాక్యములో నుండి మనం పొందవచ్చు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యము పాల వంటిది అని లేఖనాల్లో చెప్పబడింది. మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో పౌలు వారితో మాట్లాడుతూ చెప్పే మాట ఏమిటంటే, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని అన్నాడు. అంటే వాక్యము పాల పోలిక. రెండవది అక్కడే మనం చూస్తున్నాం, అన్నముతో మిమ్మును పెంచలేదు అన్నాడు. అన్నము వాక్య పోలిక అని మనం చూస్తూ ఉన్నాం. అలాగునే యెహెజ్కేలు గ్రంథం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, 3వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉన్నది అనే సత్యాలు మనం చూస్తున్నాం. భక్షించుట అంటే బలమైనటువంటి పదార్థాలు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే మంచి ఎముకల సూపు, ఎముకల లోపల ఉండే మూలుగు, ఆ ఎముకలను చీల్చటం, అది భక్షించే ఆ మాట ఆ సందర్భంలో వాడతారన్నమాట. అలాగైతే ఎదుగుతూ ఉన్నప్పుడు 3 భాగాలలో ఆత్మీయంగా మనము బలపడతాం. చూడండి, మొదటి 6 నెలల లోపు పాలే తాగుతాడు బిడ్డ, ఆ తర్వాత అన్నములోనికి వస్తాడు. అంటే పాల కంటే బలమైన ఆహారం అని మనకు తెలుసు. ఆ తరువాత భక్షించే అనుభవంలోనికి వస్తాడు, అది 3వ భాగం. ఇంకా ఆ తర్వాత ఏం లేదు, ఈ 3 భాగాలే. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మోషే జీవితం కూడా 3 భాగాలు. మొదటి 40 సంవత్సరాలు పాల అనుభవం, తర్వాత ఎదిగాడు, తర్వాత 40 సంవత్సరాలు ఆహారము తినే అనుభవం మోషే జీవితంలో. ఆ తర్వాత దేవుని ఇంటిలో సేవ చేస్తున్న మిగతా 40 సంవత్సరాలు అది భక్షించే అనుభవం. అది ఇక ఆ రుచికి పరమార్థం అన్నమాట, ఇక అంతకంటే ఇక లేదు అని అర్థం. ఈ 3 స్థాయిలలో కూడా మోషే అభివృద్ధి అయినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం.
విచారం ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు పాల దగ్గరే ఆగిపోతున్నారు. మరి కొంతమంది అన్నం వరకు వస్తున్నారు, ఆగిపోతున్నారు. భక్షించే అనుభవము ఎంతమంది కలిగి ఉంటున్నారు ప్రియులారా? ఆలోచన చేయండి. మోషే అలాంటి అనుభవాలలో నుండి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవునితో ఎడతెగని సంబంధం కలిగినటువంటి ఒక వ్యక్తి ఇలాగున ఎదుగుతాడు అనే సత్యాలు మనం ఎన్నటికీ మరిచిపోకూడదు అని దేవుని పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం ప్రియులారా. 50 సంవత్సరాలు వచ్చినా ఇంకా పిల్లవాడు తొట్టిలోనే ఉండి పాల పీకతో పాలు త్రాగుతుంటే ఆ తల్లిదండ్రులకు ఏమి సంతోషం. ఈ దినాలలో చాలా మంది అనుభవాలు ఇలాగే ఉన్నాయి. మనము ఎదగాలి అనే సత్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియులారా. భక్షించే అనుభవం, వాక్యము ఎంత రుచి కలిగినదో వాక్యము ధ్యానిస్తూ ఉండగా అసలు విడిచిపెట్టబుద్ధి అవ్వదు. మూలుగాను చీకుతూ ఉండగా ఇక అది అయిపోయినా సరే విడిచిపెట్టబుద్ధి కాదు కొంతమందికి. అలాగ వాక్యం ఉండాలి ప్రియులారా. అది ఉంది సరిలే గాని వాక్యము అలాంటి అనుభవాన్ని నీకు ఇస్తుందా? పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది, మేలిమి బంగారు కన్న మిన్నయైనది, రత్నరాసుల కన్న కోరతగినది నీ వాక్యమే అని మనం పాడుకుంటూ ఉన్నాం. ఈ అనుభవాలు మనము లేఖనాలు తరచి తరచి కొంత అచ్చట కొంత ఇచ్చట పరిగవలే పోగు చేసుకున్నప్పుడు వాటిని మనం పొందుకునేటటువంటి అనుభవం ఎంత సంతోషకరం ప్రియులారా. రూతు గ్రంథములో రూతు అచ్చట ఇచ్చట పరిగ ఏరుకొని వచ్చి వాటిని కూర్చుకొని వండుకొని వాటిని భుజించినప్పుడు ఎంత సంతృప్తి. లేఖనాల్లో అన్ని విషయాలు ఉన్నాయి. మన జీవన ప్రయాణములో ముందుగానే తెలియచేశాను. వచ్చే ఆటంకాలు, ఈతి బాధలు, వ్యాధులు, శత్రువులు, అపజయాలు, వీటన్నిటి మధ్య మనలను వాక్యము బలపరిచి మనలను నడిపించేదిగా ఉంది అనే సత్యాన్ని మనం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు పిల్లారా. లేఖనాల్లో వాక్యానికి మంచి పోలికలు ఉన్నాయి. మనము గమనిద్దాం చూడండి ప్రియులారా. బైబిల్లో అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే కొన్ని వచనాలు మనం తప్పదు చూడాలి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడని చెప్తున్నాడు. వాక్యం ఎలాంటిదట? కృపా వాక్యం. కృపా జల్లులు మన చేతిలోనే ఉన్నాయి. కొంతకాలానికి బైబిల్ దొరకని రోజులు వస్తుందేమో, కానీ దేవుడు తన కృప వలన మనకెన్నో అనుకూలతలు ఇచ్చాడు ప్రియులారా. వాక్యము యొక్క పోలిక మనం చూస్తూ ఉన్నాం. వాక్యమును కృపావాక్యం అన్నాడు. కృప అంటే అర్థం ఏంటంటే మనం దేనికి అనర్హులమో దానికి అర్హులుగా చేయడమే కృప అంటారు. లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు వాస్తవానికి మనము పరలోకం వెళ్ళటానికి అర్హులమా? లేదు. ఆయన కృప వలన మనకు ఈ ఆధిక్యత ఇచ్చాడు. మనం నీతిమంతులుగా తీర్చబడగలమా? మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసేను అన్నాడు. నీతికి మనం అర్హులం కాదు, నీతిమంతులుగా చేశాడు. నా సొత్తైన ప్రజలు అన్నాడు, సొత్తుగా చేశాడు. మాత్రమే కాదు, నిత్యరాజ్య వారసులుగా చేశాడు, పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. తర్వాత రాజులైన యాజక వంశముగా చేశాడండి. అసలు మనకిచ్చే ఆధిక్యతలు మనం చూస్తూ ఉన్నప్పుడు, అలాగే మన కొరకు కిరీటాలు, నీతి కిరీటము, జీవ కిరీటము, వాడబారిన కిరీటములు, ఇవన్నీ ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14లో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని చెప్తున్నాడు. నివాసాలు సిద్ధపాటు చేస్తున్నాడు, పరలోకాన్ని సిద్ధపాటు చేస్తున్నాడు. పరలోకం అంటే ఏంటి? బంగారు వీధులు, వజ్రాలు, మణులు, మాణుక్యాలు, కెంపులు, గోమేధికాలు, పుష్యరాగం, పచ్చ, సువర్ణల సునీయం,
ఎన్ని రాళ్ళు! ఇవన్నీ ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా చూశారా? నేనైతే చాలా చూడలేదు. ప్రభు వీటన్నిటినీ మన కొరకు సిద్ధపరుస్తున్నాడు ప్రియులారా. ఇవన్నీ మనకు ఎక్కడ దొరుకుతున్నాయి? లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఎంత కృపగలవాడు మన పట్ల. మనం దేనికి అనర్హులమో, దేనికి అయోగ్యులమో దానికి దేవుడు మనలను యోగ్యులుగా చేస్తూ ఉన్నాడు. తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మీకు ఊరకనే జ్ఞాపకం చేస్తాను. అక్కడ సత్యవాక్యము అన్నాడు. వాక్యం ఎలాంటిది? సత్యమైనది. నీ వాక్యమే సత్యం. లోకములో సత్యమైనది లేనే లేదు ప్రియులారా. మన బంధువులలో లేదు, మన తోటి వారిలో లేదు, సహోదరులలో లేదు, సమాజములో లేదు. క్షమించండి ఈ మాట అంటున్నందుకు. సంఘములో కూడా చాలా మందిలో సత్యము లేదు. మనము సత్య సంబంధులుగా ఉండాలి అని ప్రభు యొక్క కోరిక. అలా ఎలా మారగలం? సత్యవాక్యమును రోజు చదవాలి. అలాగున సత్యమును ప్రేమిస్తామప్పుడు, సత్యమును వెంబడిస్తామప్పుడు సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యాన్ని బట్టి మనము ఉన్నత స్థితికి ఎదగగలం. సత్య సంబంధులుగా మనము తీర్చబడగలమనే సత్యాన్ని మనం గుర్తించాలి ప్రియులారా. మరి అబద్ధికుడు ఉన్నాడని చెప్తున్నాడు యోహాను సువార్త 8లో. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. అతడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అతడు ఆది నుండి అబద్ధికుడే అని చెప్పాడు. ప్రియులారా, వాక్యము సత్యమైనది. ఒక తేట అయిన వ్యక్తిగా నిన్ను నన్ను అది మలిచి వాక్యము ఆ దేవుని మందిరములో మనలను అది నిలబెడుతుంది. ఆత్మీయ మందిరముగా మనము కట్టబడటానికి కారణమైనది ఏంటో తెలుసా? సత్యవాక్యము అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో నీతి వాక్యము అన్నాడు. నీతి. లోకములో ఎన్నో సామెతలు చెప్పి నీతి ఏమి అనగా అని చెప్తారు. ఒక కథ చెప్పి ఈ కథలోని నీతిని మనం గుర్తిద్దాం అని అంటారు. ఎలా వస్తుంది మనకు నీతి ప్రియులారా? లోకములో ఉన్నటువంటి సామెతలు ఎన్నో ఉన్నా వాటి వల్ల నీతి కాదు. నీవు నేను నీతి కలిగిన వారుగా ఉండాలంటే 5వ అధ్యాయం 13వ వచనంలో నీతి వాక్యం అన్నాడు. నీతిగా జీవించడం మనకు తెలియదు, ఆ మార్గమే మనకు తెలియదు. కానీ మనల్ని నీతిమంతులుగా చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము ప్రియులారా. అలాగే ఫిలిప్పీ పత్రిక 2:16లో జీవవాక్యము అని అన్నాడు. జీవవాక్యం మోషేను గురించినటువంటి సంగతిలో అపోస్తుల కార్యముల గ్రంథములో మనము నిన్ననే జ్ఞాపకం చేశాము ఆ విషయాన్ని. మన కొరకు జీవవాక్యము తెచ్చినవాడు ఇతడే అని 7వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. జీవవాక్యము అన్నాడు. మోషే తీసుకొని వచ్చింది జీవవాక్యం. మోషే ప్రకటించింది జీవవాక్యమే. మోషే పాటలో ఉన్నది జీవవాక్యమే. మోషే యొక్క జీవితంలో అతను జీవితంలో జీర్ణమైనది కూడా జీవవాక్యమే అనే సత్యాన్ని మనం మరిచిపోకూడదు ప్రియులారా. ఇది జీవవాక్యం. జీవానికి సంబంధించిన లక్షణం ఏంటో తెలుసా? ఒక విత్తనాన్ని భూమిలో వేయండి. భూమి ఎంత బలమైనదైనా ఆ విత్తనంలో జీవం ఉంటే వర్షం పడినప్పుడు, పొడమి పదును చేయబడినప్పుడు ఆ భూమిని కూడా చీల్చుకుంటూ బయటకు వస్తుంది. విత్తనం చిన్నదే కానీ అది చీల్చుకుంటూ బయటకు వస్తుంది. జీవమునకు ఉన్న శక్తి అంత గొప్పది ప్రియులారా. ఈ జీవ వాక్యం అనే విత్తనము నీలో నాలో నాటబడితే ఆహా, ఎలాంటి పరిస్థితులనైనా చీల్చుకుంటూ నిఠారుగా ప్రభు కొరకు మనం ఎదిగి ఫలించగలం. నీతిమంతులు ఖర్జూర వృక్షముల వలె మొగవేదురు. వారు లెబానోను పర్వతము మీద ఉన్న దేవదారు వృక్షముల వలె పైకి
ఎదుగుదురు అని చెబుతున్నాడు. జీవానికి సంబంధించినది. ఇది ఏ జీవం? ఇది వాక్యం, దేవుని యొద్ద నుండి వచ్చిన జీవం. కాబట్టి ఈ లోక నేత్రం మూయబడి ఆత్మీయ నేత్రము తెరవబడినప్పుడు మనము కుడి ఎడమలకు కాకుండా పైకి ఎదుగుదురు అంటే అర్థం ఏంటంటే ఆ విత్తనము యొక్క గుణం అలాంటిది, పైకే చూసేటట్లుగా చేస్తుంది. ప్రియులారా, ఈ లోకంలో పంది అనే జంతువు ఎప్పుడు భూమి మీదే తానే చూపంతా. ఒకసారి దాన్ని చంపేటప్పుడు భుజాన్ని వేసుకున్నప్పుడు పైకి చూస్తుందట, ఎంత ఉందా ప్రపంచం అనుకుంటుందట. జీవవాక్యము మనలో పడినప్పుడే మన యొక్క నిజమైన నేత్రాలు తెరుచుకుంటాయి ప్రియులారా, అది పనిచేసేటప్పుడే. కాబట్టి వాక్యము, జీవవాక్యము నీలో నాలో ఉండాలి అనే సత్యము మనం గుర్తుపెట్టుకోవాలి. తరువాత పేతురు రాసిన మొదటి పత్రిక 1:22లో శాశ్వత వాక్యము అని చెప్తున్నాడు. శాశ్వతమైనది ఇది. ఇది చెడిపోయేది కాదు, పాడైపోయేది కాదు. ఈ నా వాక్యము వ్యర్థముగా మరలి రాదు అని చెప్తున్నాడు. నీటి మీద ఆహారము చల్లుము, చాలా కాలం తర్వాత అది కనబడును అని చెప్తున్నాడు. అది శిథిలమైపోయేది కాదు అనే సత్యాన్ని మనం తప్పనిసరిగా జ్ఞాపకం పెట్టుకోవాలి. గడ్డి ఎండును, పువ్వు రాలును, వాక్యము నిలుచును, ఆకాశము గతించును, భూమి గతించును, నా మాటలు ఏమాత్రము గతించవు అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:22లో శాశ్వత వాక్యం అనే సత్యాన్ని మనం చదువుతున్నాం. శిథిలమైపోయేది కాదు, కాలాన్ని బట్టి మరుగు అయిపోయేది కాదు, ఏ కాలములోనైనా సరిపోయిన వాక్యం. అందుచేత దీనిని సర్వకాల సమన్వయము కలిగిన వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆనాడు మోషేకు ఏం అవసరమో, ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే దావీదు కాలములో, ఆ తర్వాత హిజ్కియా కాలములో, రాజుల కాలములో, చిన్న ప్రవక్తల కాలములో, అలాగే సువార్తల కాలములో, అపోస్తుల కాలములో, పత్రికల కాలములో, యోహాను కాలములో, ఏ కాలములో ఉన్న వారికి ఆ కాలానికి సరిపడిన వాక్యం, శాశ్వత వాక్యం అనే సత్యాన్ని మనం ఎన్నడూ మరిచిపోకూడదు ప్రియులారా. యాకోబు పత్రికలో కూడా మరొక పోలికలో 1వ అధ్యాయం 21వ వచనంలో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడన్నాడు. ఇది ఏ వాక్యం అంటే శక్తి కలిగిన వాక్యం. అంచేత దేవుని నమ్ముకున్నవాడు బలము కలిగి ఉంటాడు, శక్తి కలిగి ఉంటాడు అనే సత్యాలు మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ వాక్యం ఎవరిలో ఉందో బాహ్యములో శత్రువు ఎంత బలమైన వాడైనా ఏమాత్రము లోక సంబంధంగా బలమైన వాడిని మనం ఎన్నిక చేయం. దావీదు గొలియాతును చంపడానికి కారణం ఏంటంటే ఆత్మీయంగా బలముగా ఉన్నాడు దావీదు. రూపము పొట్టిదైనా ఆ ఎదురు ఉన్న శత్రువు ఎంత ఎత్తుగా ఉన్నా 6 మూరల జానడు. మనకు తెలుసు కదా గొలియాతు యొక్క విషయం. ఆయనకి డాలుంది, కత్తుంది, కిరీటం ఉంది అని అందరూ చూస్తున్నారు, కానీ అతనికి సున్నతి లేదనే విషయాన్ని దావీదు తెలుసుకున్నాడు. ఆత్మీయ శక్తి కలిగిన వాడు, శక్తి కలిగిన దేవుని వాక్కులను హృదయంలో ఉంచుకున్నవాడు, సింహమును చీల్చినవాడు, ఎలుకబంటును చీల్చినవాడు, గొలియాతు తలను తెగనరికినవాడు. ప్రభునందు ప్రియులారా, అలాగే ఆత్మీయంగా వాక్యము మన హృదయములో ఉంటే ఎదురాడలేని వాక్కులు దేవుడు మన నోట్లో ఉంచుతాడు. అప్పుడు మనం శక్తి గలవారుగా ఉంటామనే సత్యాన్ని మరిచిపోకూడదు ప్రియులారా. లోకములో విశ్వాసులు శక్తిహీనులుగా పడిపోవటానికి, జారిపోవటానికి కారణం ఏమిటంటే శక్తి కలిగిన వాక్యము వారి హృదయంలో లేదు. వారు వాక్యమును వెనుకకు త్రోసి ఉన్నారు. 50వ కీర్తనలో నీవు నా మాటలను వెనుకకు త్రోసి ఉన్నావు అని ప్రభు చెప్తున్నాడు. శక్తి గల వాటిని వెనుకకు త్రోస్తే ఉపయోగం ఏముంది? బాగా ఫైన్డ్ రైస్ మనం తింటున్నాం, అందులో ఏం బలం ఉంది? మంచి వాటన్నిటినీ మనం తీసి అవతల పడేస్తా ఉన్నాం. అలాగే శక్తి కలిగిన వాక్యాన్ని ప్రక్కకు తోసి
ఆలోచన చేస్తున్నారా? శక్తిహీనమైనటువంటి పరిస్థితులు విశ్వాసాల జీవితంలో ఉండటానికి కారణం ఏంటి ప్రియులారా? ఆలోచన చేయాలనే ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాం. ఇది శక్తి కలిగిన వాక్యం. మోషేతో దేవుడు మాట్లాడేది ఎన్నడూ మాట్లాడుతూనే 120 సంవత్సరాలు పాల అనుభవంలో మాట్లాడాడు. ఆహారం అనుభవంలో, అన్నం అనుభవంలో, అలాగే భక్షించే అనుభవంలో కూడా ఆ వాక్యంలో ఎదుగుతూ ప్రభువుతో నిరంతర సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నాడు. కృపా వాక్యాన్ని ప్రభు వినిపించాడు, సత్యవాక్యాన్ని వినిపించాడు, నీతి వాక్యాన్ని వినిపించాడు, జీవవాక్యాన్ని వినిపించాడు, శాశ్వత వాక్యాన్ని వినిపించాడు, శక్తిగల వాక్యాన్ని వినిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వదిగా నిర్మలమైన వాక్యం అన్నాడు. దీనికి మరొక మాటగా పరిశుద్ధ వాక్యం అని కూడా పెట్టుకోవచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:3లో, అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనంలో పరిశుద్ధ వాక్యం అనే సత్యాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి వాక్యము నిన్ను నన్ను బలపరిచేది అనే సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మరిచిపోకూడదు. మోషే పుట్టినప్పుడు అతని తల్లి అతనిని దాచలేక అని మనం చూస్తూ ఉన్నాం. 3 నెలలు దాచినట్లుగా, విశ్వాసమును బట్టి 3 నెలలు దాచినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అది పాలు తాగే వయస్సు. పాలు తాగే వయస్సులో ప్రియులారా, మరి తల్లి ఎలా దాస్తే అలాగే దాయబడ్డాడు. 3 నెలలు తల్లి చేత దాచబడ్డాడు. అది పాలు తాగే వయస్సు. మోషే తల్లే ఆ బిడ్డకు పాలిస్తుంది. ఎక్కడ? ఫరో ఇంటిలోనే. మోషే యొక్క అక్క దూరం నుండి గమనిస్తున్న సందర్భంలో ఈమెకు ఒక దాదిని తీసుకుని రమ్మని ఫరో యొక్క కుమార్తె అన్నప్పుడు తల్లినే దాదిగా తీసుకుని వస్తే తల్లి పాలిచ్చి పెంచింది 3 నెలల తర్వాత కూడా. కాబట్టి ప్రారంభంలో మోషే తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు 3 నెలలు తల్లి ఇంట ఉన్నప్పుడు మోషే ఏడ్చాడా అని అంటే బైబిల్ పండితులు చాలా మంది ఏడ్చి ఉండడు. ఎందుకంటే ఆ ఐగుప్తు రాజు యొక్క రాణువులు మగబిడ్డ పుడితే చంపేయాలి అనేటటువంటి అధికారంతో తిరుగుతున్నారు. వాళ్ళ బూట్ల చప్పుడు మోషే అమ్రాము యాకోబుల ఇంటి ముందు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ బిడ్డ 3 నెలలు ఆ ఇంట్లోనే ఉన్నాడు అనే సత్యాన్ని లేఖనాల్లో మనం చదువుతున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఆరోగ్యం గలవాడు ఆకలైనప్పుడన్నా ఏడుస్తాడు. నిర్గమాకాండంలో మనము ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 2వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను, తరువాత ఆమె వానిని దాచలేక అనే మాట మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏమిటి? చాలా విపత్కరమైన పరిస్థితులలో మోషే పాలు తాగేటటువంటి ఒక పసిబిడ్డగా ఉన్నాడు. మనం ఆలోచన చేస్తే ఒకవేళ దేవుడు ఏడవటానికి పర్మిషన్ ఇవ్వలేదేమో, లేక తల్లి ఏమాత్రము ఆకలి అని ఎప్పుడు ఏడవకుండా ఉండేటట్లుగా ఎంతో బహు జాగ్రత్త తీసుకొని ముందుగానే సమయానుకూలంగా ఎంతో చురుకుగా, ఏమి హెబ్రీ స్త్రీ కనుక లేక లేవి వంశస్థురాలు కనుక ఆమె ఎంతో చురుకుగా ఆ పని విషయంలో ఉండి ఒక గొప్ప నాయకుని తయారు చేసింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభునందు ప్రియులారా, అంటే దాని అర్థం ఏమిటి? పాలు తాగే వయస్సులో కూడా అతడు నేర్చుకోవలసిన విషయాలు. తల్లి ఉగ్గుబాలతో నీకు నేర్పిందిరా అని అంటూ ఉంటారు. అంటే అర్థం ఏమిటి? తల్లికి ఊసులు చెప్పినట్లుగా చంటి బిడ్డ మనకు ఊసులు చెప్పడు. తల్లితో మాట్లాడుతూ ఉంటాడు. పాలు తాగేటప్పుడు మధ్యలో మానేసి తల్లితో ఊసులు చెప్తూ ఉంటాడు. దాని అర్థం ఏంటి? ఎన్నో విషయాలు పాలు తాగే వయసు నుంచి నేర్పించబడినట్లుగా లేఖనాల్లో మనం చూడాలి. తల్లి ఎంతో తేటగా తను
ఎవరిని సేవిస్తూ ఉందో, ఎవరు నిజమైన దేవుడో, ఎవరు తన సొంత ప్రజలు ఎవరో, ఎవరిని ప్రేమించాలో, ఎవరి కొరకు ఎదగాలో, ఈ విషయాలన్నీ పాలు తాగే వయసు నుంచే నేర్పిస్తూ ఉండగా మోషే నేర్చుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. విపత్కర పరిస్థితులలో ప్రభు యొక్క సహాయం ఉందిలేండి, విపత్కర పరిస్థితుల్లో కూడా అతడు నేర్చుకుంటున్నాడు, తల్లి చేత నేర్పించబడుతూ ఉన్నాడు. అందుచేతనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అతడు పెద్దవాడైనప్పుడు వాటన్నిటినీ త్యజించి తన ప్రజలైన ఇశ్రాయేలుతో శ్రమ అనుభవించుట మేలు అని. ఇదంతా ఎవరు నేర్పించారంటే వాక్యమే, దేవుడే నేర్పిస్తూ ఉన్నాడు. ప్రతి ఘడియలో నేర్పిస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో జ్ఞానవంతునిగా, యోగ్యునుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆహారం తినే స్థాయి 240లో సింహాసనము కాదు, ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని చెప్తున్నాడు. వాక్యము ఇలాంటి పరిపక్వతలోనికి నిన్ను నన్ను తీసుకొని వస్తుంది ప్రియులారా. దానిని మనం విడిచిపెడుతున్నాం. ఎన్నో పనికిమాలినటువంటి పుస్తకాలు చదువుతాం, పనికిమాలినటువంటి విషయాలు సెల్ ఫోన్లో ఎక్కువ చూస్తూ ఉంటాం, అనవసరమైన సమయాన్ని టీవీ ముందు మనం గడుపుతూ ఉంటాం. మనలను పరిపూర్ణ మానవునిగా, యోగ్యునిగా, అద్భుతమైన వ్యక్తిగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, ప్రభు కోరుకునే వ్యక్తిగా, ఒక పూర్తి జీవలక్షణాలు కలిగిన వ్యక్తిగా, ఆత్మీయ నేత్రము కలిగిన వ్యక్తిగా, ఒక విశ్వాస యోధునిగా, ఒక పరిపక్వత కలిగినటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చేది జీవవాక్యం అనే సత్యాన్ని మనం ఎన్నడూ మరిచిపోకూడదు ప్రియులారా. చూశారా, మోషే జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగునే ఆహార పోలికలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రయాణమంతటిలో దేవదూతల ఆహారం మన్నాను భుజించారు అని చెప్తున్నాడు. మన్నా కూడా దేవుని యొక్క వాక్య పోలికలో లేఖనాల్లో వ్రాయబడింది. నిర్గమాకాండం 16వ అధ్యాయం 31వ వచనంలో, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో కూడా మనము గమనించవచ్చు ప్రియులారా. అయితే ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. నేను ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఏమిటా విషయం అంటే, దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం దానిని భుజించాలి, అర్థం చేసుకోవాలి. మన్నాను ఎలాగా దేవుడిస్తే అలాగే తినమంటే వారు మెటీరియల్ను మార్చకపోయినా మెథడ్ మార్చారంట. కొంతమంది దంచటం, కొంతమంది కాల్చటం, రకరకాల రూపాల్లో వారు మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మార్చకుండా తిన్నప్పుడేమో వాక్య ఆహారము అది ఎలా ఉంది? తేనె, యాజ్ ఇట్ ఈజ్గా తింటే తేనెలాగా ఉంది. నిర్గమాకాండం 16వ అధ్యాయం 31వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు వాక్యం యొక్క సపోర్ట్ మనం తప్పనిసరిగా తీసుకోవాలి ప్రియులారా. 16:31లో ఇశ్రాయేలులు దానికి మన్నాను పేరు పెట్టిరు, అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపము అని చెప్పాడు. నిర్గమాకాండము ఆ మాట అక్కడ రాయబడింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 11వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చదువుతున్నప్పుడు అక్కడ ఒక సత్యం, జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి, దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండెనన్నాడు. వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా దేవుడు ఇస్తున్న దాన్ని మనము భుజించి ఎక్కువగా ప్రభు దగ్గర మోకాళ్ళుని, అదే 2వ అంశంలోనికి వస్తున్నా, ప్రార్థించాలి. ప్రభువా ఈ వాక్య సత్యం ఏమిటో తెలియచేయండి అని మనం ప్రార్థించాలి. ప్రభు పాదాల దగ్గర పడాలి. ప్రార్థించి ఎన్నో విషయాలు తెలుసుకున్నటువంటి భక్తులను మనం చూస్తున్నాం. ప్రార్థించి ప్రభు దగ్గర సందేశం పొంది పని ముగించిన భక్తులు మనం చూస్తున్నాం. ప్రత్యక్షపు గుడారం యొక్క పనిని మోషే
ప్రార్థించి ముగించాడు అనే సత్యం. దేవాలయ నిర్మాణాన్ని సొలొమోను ప్రార్థించి ముగించినట్లుగా మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో సంఘం యొక్క నిర్మాణం, దాని మర్మం అంతటిని ప్రభు పాదాల దగ్గర తెలుసుకున్న పౌలు అతడు ముగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, మనము వాక్యమును ఉన్నట్లుగా వేరు వేరు వ్యాఖ్యానాలు మనకు అనుకూలమైనట్లుగా మలచకుండా వాక్యం ఉన్నట్లుగా తింటే అది తేనెలాగుంది, రూపాన్ని మార్చి తింటే నూనె వలె అన్నాడు. దేవుని పద్ధతి మంచిదా, మానవ పద్ధతి మంచిదా? ఆలోచన చేయండి. చాలా మంది వారికి తోచినట్లుగా, అందుకనే రకరకాల సంఘాలు, రకరకాల పద్ధతులు మనం చూస్తూ ఉన్నాం. లేఖనం ఏమి చెప్పుచున్నది? వాటిని మనం ప్రభు పాదాల దగ్గర పడి సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ జీవవాక్యం, నీతివాక్యం, సత్యవాక్యం, కృపావాక్యం, శాశ్వత వాక్యం, శక్తిగల వాక్యం, నిర్మలమైన, పరిశుద్ధమైన, దివ్యమైన వాక్యాన్ని మనము ఉన్నట్లుగా భుజించాలి. వాటిని అర్థం చేసుకునే శక్తి ప్రభు మనకిస్తాడు. దాన్ని ధ్యానించాలి. దీవించి మనకిచ్చాడు ఈ జీవాహారాన్ని. మనం ధ్యానించి దాని రుచిని పొందుకోవలసిన వారిగా ఉన్నామనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభునందు ప్రియులారా, 103లో 119, 103లో తేనె కంటే మధురమని మనం చూస్తున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్గా ఉండదు దేవుని వాక్యం. తేనంటే తేనె, అందరికీ తేనె, ఇది తేనె అని చెప్తారు ఎవరికి చెప్పినా. అలాగే వాక్యం అంటే వాక్యమే, ఒకరికి ఒకలాగా, ఒకరికి ఒకలాగా, ఒకరికి ఒక రుచి, ఒకరికి ఒక రుచిగా అది మారుతుంది అని అంటే మనము మోషే వంటి వారముగా తయారు కాలేం, భక్తుల వంటి వారముగా తయారు కాలేం. కాబట్టి గంటలు గంటలు వాక్యాన్ని చదవాలి, గంటలు గంటలు ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రార్థించాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. అప్పుడు ఒక గొప్ప యోధులుగా తయారవుతాం. అమరాము యాకోబులకు ముగ్గురు పుట్టారు, ముగ్గురు యోధులే. మోషే నాయకుడు, మిరియాము సోదరులను నడిపించిన నాయకురాలు, అహరోను ప్రధాన యాజకుడు. ముగ్గురు లీడర్స్ జన్మించినటువంటి ఆ ఇల్లు. కారణం ఏంటంటే వారు వాక్యమునకు ఎక్కువ స్థానమిస్తారు, ప్రార్థన ఎక్కువ చేస్తారు, ప్రభువునందే బలము కలిగి ఉంటారు. వారి యొక్క ఆత్మీయ నేత్రము పరలోకం వైపు ఎప్పుడు తెరుచుకొని ఉంటారు. లోకంలోని పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువైపు వారి యొక్క మనస్సు దృష్టి మళ్లించకుండా ఉంటారు. గనుక ఆ కుటుంబములో ముగ్గురు యోధులు పైకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మోషే ఒక గొప్ప నాయకుడుగా చరిత్రలో మిగిలిపోయాడు. ఈనాడు ఇశ్రాయేల్ దేశం మీరు వెళ్తే మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఎప్పటికీ కూడా సమాజ మందిరాల్లో చదువుతూ ఉంటారు. రక్షణ లేక వారికి దేవుడుగా ఎవరంటే మోషేయే. యేసు అంటే వాళ్ళు వినరు. యేసు ఏంటయ్యా, మోషే అంటారు వాళ్ళు. ప్రభు తన కృప వల్ల మనకు బయలుపరిచాడు ఈ లేఖన సత్యాన్ని. క్రొత్త నిబంధన సంఘ సత్యములో జీవిస్తున్న నీవు నేను ఈ యొక్క ఆ సంఘము, దాని మర్మము, ఎలాగున ఒక వ్యక్తి రక్షించబడాలి, ఎలాగున సంఘములో చేర్చబడాలి, ఎలాగున ఆరాధించాలి, ఎలాగ స్వార్థ ప్రకటించాలి, ఎలాగున బలము పొందాలి, ఈ వివరాలు విషయాలన్నీ లేఖనాల్లో సమృద్ధిగా, తేటగా, ఏ లోటు లేకుండా సంతృప్తిగా దేవుడు మనకు మన చేతిలో వాక్యాన్ని ఉంచాడు. ఈ ఆహారం భక్తులు వీటిని భుజిస్తూ బలపడి ఆఖరి వరకు నమ్మకంగా జీవించి ప్రభు దగ్గరకు చేరుకున్నారు. మోషేలాగా నీవు నేను ఎదగాలంటే, నాయకునిగా ఎదగాలంటే, బోధకునిగా ఎదగాలంటే, ప్రార్థనాపరుగా ఎదగాలంటే, లేఖకునిగా ఎదగాలంటే, పాఠకునిగా ఎదగాలంటే, నేర్చుకున్నవానిగా ఎదగాలంటే, నేర్పించేవానిగా ఎదగాలంటే మోషే మాదిరి దేవుడు తన లేఖనాలను మనందరి పట్లగా దీవించునుగాక.